ఏది పడ్డా స్వీకరిస్తే గొడవ లేదు. చాయిస్ మనం చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆల్ హెల్త్ ఇష్యూస్ విల్ కమ్. 80 USP లిపేజ్ ప్యాంక్రియాటిస్లో ఉండాలి. ఆ 80 USP కాదు కదా, 15 USP కూడా లేదు. అందుకే మనం లావు కావటం కానీ ఏదైనా కూడా కారణాలు ఏమైనా కూడా దేనికయ్యా అంటే చెప్పాను కదా, నోట్లో నమలం, నోట్లో ఆమిలేజ్ యాడ్ చేయాలి. సో ఆమిలేజ్ అనేది సరిపోదు. ఆమిలేజ్ అంటే కార్బోహైడ్రేట్ని డైజెషన్ చేసేటువంటి ఎంజైమ్ని అమైలేజ్ అని అంటాం. అమైలేజ్ అనేది 2 చోట్ల యాడ్ అవుతుంది మనకి. ఒకటి నోట్లో ఆల్కలీ కనుక అది, ఆ తర్వాత మళ్ళీ ప్యాంక్రియాస్లో. స్టమక్లో అమైలేజ్ ప్రొడ్యూస్ కాదు. అమైలోజ్ స్టమక్లోకి వెళ్ళినప్పుడు అదేమవుతుంది, ఇన్హిబిట్ అవుతుంది. అది హైబర్నేషన్కి వెళ్ళిపోతుంది, యాసిడ్లో ముసుగు కప్పుకుంటుంది అది. దెన్ అగైన్ వెన్ ఇట్ ఎంటర్స్, బిఫోర్ ఇట్ లీవ్స్, ద మూమెంట్ pH చేంజెస్, ఫుడ్ pH, స్టమక్ని జీర్ణాశయాన్ని వదిలే ముందు దాని యొక్క pH ఎంత ఉంటుంది, లోవర్ స్టమక్ pH 6.5 ఉంటుంది. ఆ 6.5 pHలో ఫుడ్ అప్పర్ స్టమక్లో 3.5 pH ఉంటుంది, లోవర్ స్టమక్లో 6.5 pH ఉంటుంది. సో 6.5 pH సెన్స్ చేయగానే అప్పుడు మళ్ళీ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి బైకార్బోనేట్ అయాన్స్ వస్తాయి. ఫస్ట్ న్యూట్రలైజ్ అయిన తర్వాత, ఆల్కలైజ్ అయిన తర్వాత, pH 7.1 వచ్చిన తర్వాత నీ ఫుడ్, అప్పుడు ప్యాంక్రియాస్ అనేవి pHని సెన్స్ చేస్తాయి. 7.1 ఉంది ఇక్కడ pH, ఓ ఇది కరెక్ట్ pH, నవ్ లెట్ మీ సీక్రెట్. అప్పుడు అమైలేజ్ని సీక్రెట్ చేస్తుంది. ఏది, ప్యాంక్రియాస్, కార్బోహైడ్రేట్ని డైజెషన్ చేయడానికి. ఆ pH హెచ్చు తగులుంది, అప్పుడు ప్యాంక్రియాస్ పని చేయదు. ఎందుకంటే pH లేదు ఇక్కడ, pH సెన్స్ చేయండి, అది ఇట్ వోంట్ వర్క్. అందుకే pHని వెరీ వెరీ ఇంపార్టెంట్ శరీరం అంతా. సో స్టమక్లో పైన అప్పర్ స్టమక్లో ఎంత pH ఉంది, లోవర్ స్టమక్లో ఎంత pH ఉంది, ఇంటెస్టైన్ డియోడినల్ లూప్లో ఎంత pH ఉంది, ఆ తర్వాత ఇంకా కిందికి వెళ్తే లివర్ దగ్గర ఎంత pH ఉంది, బైల్ యాడ్ అయ్యే ముందు pH ఎంత ఉంది, బైల్ యాడ్ అయిన తర్వాత pH ఎంత ఉంది, ఇంటెస్టైన్లో స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళినప్పుడు ఎంత pH ఉంది, ఎంటైర్లీ డిఫరెంట్. అండ్ ప్రెసిషన్ ఇది వెరీ వెరీ హై, pH ప్రెసిషన్. అంటే అంత డైల్యూషన్లోనే జీవన ప్రక్రియలన్నీ సాగుతాయి. అన్ని pH సెన్సిటివే. బయోకెమికల్ రియాక్షన్స్ అన్నీ ఏ pHలో జరగాలో ఆ pHలోనే జరుగుతుంది. నువ్వు ఆ pH కొంచెం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఆ రియాక్షన్ జరగదు, ఆ రసాయన చర్య జరగదు. ఎనీ బయోకెమికల్ రియాక్షన్, ఎనీ రియాక్షన్, కెమికల్ రియాక్షన్, ఇట్ రిక్వైర్స్ సో మెనీ కాన్సన్ట్రేషన్స్, టెంపరేచర్స్, ప్రెషర్స్ అండ్ సో మెనీ థింగ్స్ ప్లే రోల్. అదే కదా చదివేది స్టూడెంట్స్, కెమిస్ట్రీలో చదివేది అయినా ఫిజిక్స్లో చదివేది అయినా అదే. సో ఎవ్రీ బయోకెమికల్ రియాక్షన్ ఇన్సైడ్, హౌ మెనీ బయోకెమికల్స్ ఆర్ దేర్, trillions of biochemical reactions are there. And all those biochemical reactions will happen only, they're all sensitive to the pH. సో 2.36 pH ఉంటేనే భూమిలో ఉండే యురేనియం ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, రిలీజ్ చేయొచ్చు సల్ఫ్యూరిక్ యాసిడ్. అంటే మట్టినంతా వదిలేసి ఎంత ఉంటుందా మన ఇండియాలో ఉండే భూమిలో ఉండే యురేనియం ఎంత ఉంటే 0.03. అంటే నువ్వు 100 కిలోలు తీసుకుంటే 100 కిలోలు తీసుకుంటే అందులో ఎంత ఉంటుంది, 3 grams ఉంటుంది. 3 గ్రాములు ఏది, ఆ 100 కిలోల దాంట్లో 3 గ్రాముల యురేనియంని, అంటే ఆ రిమైనింగ్ 99.9999 అంతా తీసేస్తే అప్పుడు యురేనియం వస్తుంది. మరి అలా అని వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని క్రష్ చేసి, ఫస్ట్ గ్రైండ్ చేసి, మన నోట్లో ఏం చేస్తాం, క్రష్ చేసి గ్రైండ్ చేసి దాన్ని మిక్స్ చేసి, దాని పార్టికల్ సైజు, నీ డైజెషన్ సిస్టమ్ కూడా అంతే. నువ్వు నోట్లో ఎంత క్రష్ చేసేవు పార్టికల్ సైజుని బట్టి నీ డైజెషన్ ఉంటుంది. నువ్వు నోట్లో క్రష్ చేయలేదు, పార్టికల్ సైజ్ ఎక్కువ ఉంది, నీ స్టమక్ డైజెషన్ చేయలేదు. యువర్ స్టమక్ ఇది ప్రోగ్రామ్డ్ ఎట్ పర్టికులర్ పార్టికల్ సైజ్ టు డైజెస్ట్. జస్ట్ లైక్ ఒక కెమికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో, ఒక మైనింగ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నీ శరీరంలో అదే జరుగుతుంది. దీన్ని చూసి దాన్ని డెవలప్ చేశారు బయట. అందుకే నోట్లో చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి. క్రషింగ్ ఆపరేషన్ ఉంది, గ్రైండింగ్ ఆపరేషన్ ఉంది, మిక్సింగ్ ఆపరేషన్ ఉంది.
is a big chemical reaction happens in the mouth. So before the any food leaves, drops into the stomach, so amylase is abundantly pumped in. So లాలాజలం అనేది ఊరాలి. ఆ లాలాజలం ఊరటం వల్ల సో అమైలేజ్ బాగా సీక్రెట్ కావటం వల్ల సో ఆ పిహెచ్ అనేది ఆల్కలైజ్ అయింది. ఎందుకని లేకుంటే ఆల్కలైజ్ కాకపోతే ఆ స్టమక్ ఇంటర్నల్ లైనింగ్ని అందులో ప్రొడ్యూస్ అయ్యే కాబోయేటువంటి యాసిడ్ ఏదైతే ఉంటుందో ఆ యాసిడ్కి అవునా మనం తినే ఆహారం ఎందుకు పనికి రాకుండా పోతుంది. అందుకనే ఫస్ట్ అమైలేజ్ డిఫెన్సివ్ సిస్టమ్ ఆల్కలైజ్ చేస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు గ్యాస్ట్రిక్ జ్యూస్ సీక్రెట్ అవుతుంది. 1.5 pH అప్పర్ స్టమక్లో 1.5 pH to 3.5 pH ఒక్కొక్క అరల్లాగా అవునా. సో 1.5 pHలో పడిపోతుంది వెళ్ళి ఫస్ట్ అప్పర్ స్టమక్లో పడగానే అవునా యాసిడ్లో మీ టాయిలెట్లో యాసిడ్ పోయగానే ఎలా అవునా బుస్సుమని ఎలా పొగలు వస్తాయో అలాగే స్టమక్లో ఏది ఆహారం పడగానే ఇలా పొగలు వస్తాయి. ఎప్పుడు ఇంతే ఆహారం పడితే పొగలు వస్తాయి. అదే ఆహారం ఇంత డంప్ చేసిన లోపల యాసిడ్ సరిపోతుందా అండి? సరిపోదు. సో అందుకనే సో ఆ వేసే ఆహారం సైజు పార్టికల్ సైజ్ ఇంపార్టెంట్, క్వాంటిటీ ఇంపార్టెంట్. అందుకే ఇంపార్టెంట్. ఇవన్నీ ఎన్నో స్టడీ చేసే చెప్పారు. అదే ఒకటేసారి ఎక్కువ తినాల్సి ఉంటే ఎవ్రీ 4 hours కొంచెం కొంచెం తినమని కూడా చెప్పారు. అట్లా ఎన్నో మెథడ్స్. సో ఆ స్టమక్లో పడగానే అక్కడి నుంచి ఎందుకు ఈ ప్యాంక్రియాటేస్ ఇక్కడ యాడ్ కాలేదు. ఫుడ్ పార్టికల్స్ ఏదైతే డైజెషన్ కావు అవన్నీ కూడా చిన్న చిన్న వాటి కింద మారిపోతుంది ఫుడ్ పార్టికల్. ఇవి పని చేయలేదు. అప్పుడు నీ లిపేజ్ పని చేయలేదు. ఇక్కడ నీ యొక్క అమైలేజ్ యాడ్ కాలేదు ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నువ్వు ఇన్సులిన్ని ట్రిగ్గర్ చేస్తున్నాం కనుక. ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి ప్రోటీయేస్ ఈ ప్రైమరీ ఎంజైమ్స్ ఈ 3 ఎంజైమ్స్ అయితే ఉన్నాయో ఎంజైమ్స్ సఫిషియెంట్గా లేవు. అప్పుడు ఏమవుతుంది ఆ ఫుడ్ అనేది పార్షియల్లీ డైజెస్టెడ్ మాలిక్యూల్స్ కింద మారిపోతాయి. ఎంత యాసిడ్ ఉంటే అంత డైజెషన్ అయింది అంతే. సో ఏ పార్ట్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ నాట్ డైజెస్టెడ్ ఎట్ ఆల్. ఇప్పుడు మన గార్బేజ్ సిస్టమ్ మన సెల్లో గార్బేజ్ అక్యుములేట్ కావడానికి కారణం ఏంటి అంటే అదే అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ ఇన్సైడ్ ద సెల్. అసలు కణం లోపట ఎప్పుడు అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్ అనేది ఉండకూడదు. అసలు కణం లోపల అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ ఎంటర్ కావడం వల్ల ఏమవుతుంది అన్డైజెస్ట్ ఫుడ్ పార్టికల్ని కణజాలం లోపల ఉండేటువంటి ఎంజైమ్స్ని ఉపయోగించుకొని డైజెషన్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి ఎంజైమ్ క్వాంటిటీ ఎంత కావాలండి? అది కణజాలంలో ప్యాంక్రియాస్ ఏది ఉత్పత్తి చేసినట్టు నీకు 100 ml 50 ml 15 ml ప్రొడ్యూస్ కాదు కదా. ఇట్ ఈస్ డిజైన్డ్ టు ప్రొడ్యూస్ వెరీ ప్రెసిషన్ అమౌంట్స్. ఏమవుతుంది? సో వ్యాక్యూఓల్ ఎక్కడ ఉంటుంది నీ యాసిడ్ ఈ ఫుడ్ పార్టికల్ డైజెషన్ చేసేది. సో నీ యొక్క కణజాలం లోపల డైజెషన్ కావాలి అని అంటే ఫస్ట్ ప్రోటీయేస్, ఆ తర్వాత ఆటోఫేజీ. ఇక్కడ డైజెషన్ అయిన తర్వాత ఆటోఫేజీ విల్ టేక్ ఓవర్. ఆటోఫేజీ డైజెషన్ అయిన తర్వాత వ్యాక్యూల్, దీనే లైజోజోమ్ అని అంటాం, దీనే సూసైడ్ బ్యాగ్ అని అంటాం. నీ అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్ ఇట్ కాంట్ బ్రేక్ అండ్ ఆటోఫేజీ నథింగ్ కెన్ డూ. ఆల్రెడీ దే ఆర్ ఎంగేజ్డ్ సో బిజీ. నీ కణజాలం లోపల దాన్ని డైజెషన్ చేసేది వ్యాక్యూల్, లైజోజోమ్. అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్ డైజెషన్ చేసేది లైజోజోమ్. ఆ లైజోజోమ్లో ఉంటుంది pH 4.5 pH ఉంటుంది, 2.5 pH to 4.5 pH ఉంటుంది లైజోజోమ్లో. అందుకే అది ఇన్సైడ్ ద సెల్ బర్నింగ్, అది ఒక రియాక్టర్, ఒక యాసిడ్ ట్యాంక్. అది నీ ఇన్సైడ్ ద సెల్
సో నీ స్టమక్లో ఏ pH ఉంటుందో నీ యొక్క ప్రతి కణంలో కూడా వాక్యూల్లో అంతే ఉంటుంది. ఎందుకనంటే సో ఈ యొక్క బై ఛాన్స్ ఇక్కడ ఏదైనా ప్రోటీయేజ్ పని చేయకపోతే, ఆటోఫేజీ పని చేయకపోతే, ఏదైనా డిఫెక్టివ్ ఏమైనా ప్రొడ్యూస్ అవుతే అది డైజెషన్ చేయడానికని ఆ వాక్యూల్ అనేది పనిచేస్తుంది. కానీ అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్ ఒక్కటి పడింది ఇందులో, ఈ బ్యాగ్లో, యాసిడ్ అంతా దానికి వెళ్ళిపోతుంది. వాక్యూల్ ఏం చేస్తుంది అని అంటే, ఒకవేళ నువ్వు యాసిడ్ డైజెషన్కే నువ్వు యాసిడ్ వెళ్ళిపోతే లైజోజోమ్ 2 పనులు చేస్తుంది. ఒకటి, దీన్ని యాసిడ్ డైజెషన్ చేస్తుంది. చేసిన తర్వాత ఎండోప్లాస్మా రఫ్ స్మూత్గా పంపిస్తుంది, ఇంకో శాచ్కి పంపిస్తుంది. అక్కడ సో ఎండోప్లాస్మా రఫ్ రెటిక్యులంలో కావాల్సిన సెల్కి అప్పటి వరకు చనిపోయింది కదా, డిఎన్ఏ చచ్చిపోయింది, అంతకుముందున్న కణం చచ్చిపోయింది, దాని యొక్క డెబ్రిస్ అక్యుములేట్ అయింది. సో ఇప్పుడు ప్రోటీన్ వచ్చింది. సో దాంట్లో కణంలో డిఎన్ఏలో ఏ సీక్వెన్స్లో ప్రాబ్లం ఉంది, ఆర్ఎన్ఏలో ఏ సీక్వెన్స్లో ప్రాబ్లం ఉంది, మైటోకాండ్రియాకి కావాలా, ఇట్లా ఒకసారి ఎగ్జామిన్ చేసుకుంటుంది డిఎన్ఏ. చేసుకొని అవునా అది చెప్తుంది, ఆర్ఎన్ఏకి చెప్తుంది, ఆర్ఎన్ఏ రైబోజోమ్కి చెప్తుంది, ఇప్పుడు నాకు ఈ మాలిక్యూల్ కావాలి, నాకు ఈ పెప్టైడ్ కావాలని చెప్తుంది. అవునా? సో ఈ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇందులో, ఈ మెటీరియల్ అనేది ఆ పెప్టైడ్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది పెప్టైడ్ ప్రొడ్యూస్ చేయాలి అని అంటే ఈ ఎండోప్లాస్మా స్మూత్ నుంచి ఈ డెబ్రిస్ అనేది అయితే ఉంటుందో ఇది ప్రోటీన్ కింద మారిపోతుంది. ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ న్యూట్రిషన్. వాట్ న్యూట్రిషన్? ఒక పెప్టైడ్లో ఒక 450 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఆ పెప్టైడ్ ప్రొడ్యూస్ కావాలంటే అన్ని వైటమిన్స్ ఉండాలి, అన్ని మినరల్స్ ఉండాలి, అన్నీ ఉంటేనే పెప్టైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ పెప్టైడ్ ప్రొడ్యూస్ కావడానికి ఎండోప్లాస్మా రఫ్ అనేటువంటి ఫ్యాక్టరీ అయితే ఉందో సో దాంట్లో ఈ యొక్క ప్రోటీన్ అనేది సప్లై అయిపోతుంది. అమైనో యాసిడ్స్ ఏ కావాలో అమైనో యాసిడ్స్ ఇది పంపిస్తుంది. అది అక్కడ ఏం చేస్తుంది? సింథసైజ్ చేస్తుంది. ఎండోప్లాస్మా రెటిక్యులం ఏం చేస్తుంది? సింథసైజ్ చేస్తుంది. అది చేయడానికి, సింథసైజ్ చేయడానికి అన్ని న్యూట్రియంట్స్ కావాలి. ఇప్పుడు ఏమవుతుంది వాక్యూల్లో? వాక్యూల్ అనేది ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ కన్వర్టింగ్ యువర్ ఫుడ్ ఇంటూ, ఒకవేళ ఇక్కడ యాసిడ్ నువ్వు అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్ తక్కువ ఉన్నాయి, ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అప్పుడు నీ యొక్క ఈ పెప్టైడ్ ప్రొడక్షన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. పెప్టైడ్ అంటే ఏంటి? నీ యొక్క కణం నిరంతరం చచ్చిపోతూ ఉంది, పుడుతూ ఉంది. ఆ కణం అనేది దేంతో తయారైంది? డిఎన్ఏ దేంతో తయారైంది? ఏ డిఎన్ఏ అయినా ఆర్ఎన్ఏ అయినా దేంతో తయారైంది? పెప్టైడ్స్తో తయారైంది. దాని యొక్క స్ట్రక్చర్ అనేది ప్రోటీన్ మాలిక్యూల్స్. దీని పక్కన ఇది పెట్టడానికి, ఇది అతుక్కోవడానికి ఇవన్నీ బయోకెమికల్ రియాక్షన్స్ అనేది జరగాలి. శరీరం ఓ వైటమిన్ ఉండాలా, ఓ ఎంజైమ్ ఉండాలా, అన్నీ ఉంటేనే అవి జరుగుతాయి. ఆ కాంప్లెక్సింగ్ అనేది జరుగుతుంది. సో ఈ పెప్టైడ్ ప్రొడ్యూస్ కావడానికి కావాల్సింది ఏంటి అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ పడితే ఏమైంది? ఈ వాక్యూల్ బ్యాగ్ చిన్నగా అయిపోయింది, డెబ్రిస్ అక్యుములేట్ అయింది, ఎక్కువైపోయింది. వాక్యూల్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫంక్షన్. ఎందుకని? అది ఓవర్ టైం అయిపోయింది. అది చిన్న రియాక్టర్ కెపాసిటీ దేవుడు ఇచ్చిండు. ఇన్ని రోజుల నుంచి, నేళ్ల నుంచి నువ్వు లయన్గా ఉన్నావు, అది ఉన్నావు, గుర్రంగా ఉన్నావు, కుక్కలాగా ఉన్నావు, ఇవన్నీ జన్మలు ఎత్తిన తర్వాత నీ కణంలో అది ఓ చిన్నది ఇచ్చిండు. ఎందుకంటే థింకింగ్ దట్ యు ఆర్ ఈటింగ్ లిటిల్ లెస్, అంటే ఇన్ని మిలియన్ సంవత్సరాల నుంచి ఏం తింటున్నావో అంతే తింటామనేటువంటి ప్రోగ్రామ్ చేయబడి ఆ సైజు లైజోజోమ్ బ్యాగ్ ఇచ్చాడు నీకు. అవునా? నీ లైజోజోమ్ బ్యాగ్ ఎంత? ఒక 1 మిల్లీగ్రాము ఎంతో తీసుకోవాలి అది ఎట్ ఏ టైం. నువ్వు దాంట్లో 1 మిల్లీగ్రామ్ బదులు 1 గ్రామ్ వేసినావు అనుకో, ఏమవుతుంది? ఆ లైజోజోమ్ బ్యాగ్ డైజెషన్ చేయగలుగుతుందా? చేయలేదు. దిస్ ఇస్ డిస్కవరీ ఆఫ్ షిమూరో, జపనీస్ సైంటిస్ట్. దానికి నోబెల్ ప్రైజ్ వెళ్ళింది. ఫస్ట్ డిస్కవరీ వాక్యూల్కే నోబెల్ ప్రైజ్ వెళ్ళింది, ఫస్ట్ డిస్కవరీ. ఆ తర్వాత నోబెల్ ప్రైజ్ దేనికి వెళ్ళింది అంటే ప్రోటీయేజ్కి వెళ్ళింది, ఆ తర్వాత ఆటోఫేజీకి వెళ్ళింది. 3 నోబెల్ ప్రైజెస్ ఫర్ 3. ఏది సెల్లో డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంది, కణజాలం లోపల ఏం జరుగుతుంది,
మెటబాలిజం ఎందుకు తగ్గిందంటే, కణజాలం లోపల మెటబాలిజం ఎందుకు తగ్గిందయ్యా అని అంటే, ఇగో మన డెబ్రిస్ అక్యుములేట్ అయిపోయింది. సో ఈ వాక్యూల్లో అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ ఎక్కువైపోయింది, అన్డైజెస్టెడ్ ప్రోటీన్ ఎక్కువైపోయింది. అంటే చికెన్ అంటే బిర్యానీలే, ఇంకెక్కడ అది కనమా, లేకపోతే అదే ఏంటంటే అది ఏం కాదు సార్, అరే ఇది ఏం కాదు, అన్నీ లోపల అన్నీ నడుస్తూనే ఉంటాయి. అరే నువ్వు ఏదైనా ఫ్యాక్టరీలో ఏది పడితే అది నడుస్తుందా ఫ్యాక్టరీ? ఒక ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ రావాలంటే అందులో ఏం క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వేయాలో వేస్తే ప్రోడక్ట్ క్వాలిటీ వస్తుంది. అవునా? ఆ ప్రోడక్ట్ క్వాలిటీ లేదంటే తీసుకుంటామా? ఈ ఫ్యాక్టరీకి ఏ దేశం నడుస్తుంది. సో అందుకే సో ఈ వాక్యూల్ అనేది ఓవర్ బర్డెండ్, ఆటోఫేజ్ ఈజ్ ఓవర్ బర్డెండ్, ప్రోటీయేజ్ ఈజ్ ఓవర్ బర్డెండ్. ఇక్కడ అక్కడ డైజెషన్ కాకుండా ఇక్కడ డైజెషన్ అవుతుంది. కణం లోపల డైజెషన్ కాదు. కణం లోపల డైజెషన్ చేయడం 1 milligram ఇది డిజైన్డ్, నాట్ ఫర్ 1 gram. ఇప్పుడు 1 gram పార్టికల్ అక్కడికి వెళ్ళి ఆడ అక్యుములేట్ అవుతుంది. 1 gram అయింది, 2 gram అయింది, సెల్ లోపల అంతా అదే నిండింది. అదేంటి సెల్ ఏం చేస్తుంది? అరే ప్లేస్ లేదు, కట్ చేయి, పవర్ ప్రొడ్యూసింగ్ మైటోకాండ్రియాని కట్ చేయి, మెటబాలిజం తగ్గించు. మెటబాలిజం డిఎన్ఏ ఏం చేస్తుంది? మెటబాలిజం తగ్గిస్తుంది. ఎందుకని? డిఎన్ఏ ఏది ఒక రాజు, ఆ రాజ్యంలో ప్రజలు నిండిపోయారు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ పెట్టాలి. సో మొత్తం డెబ్రిస్ అంతా నిండిపోయింది, ప్లేస్ లేదు. సో చెప్పాలి. అలాగే మన కణంలో జరిగేటువంటి ఏది ఈ యొక్క ఈ మన ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, ఆర్ మనం తినేటువంటి సింపథెటిక్ యాక్టివిటీ వల్ల సో ఎంత నష్టం జరుగుతుంది అని అంటే నీ కణజాలం లోపల. అందుకని మెటబాలిక్ డిజార్డర్స్ వస్తున్నాయి. అందుకే ఎంతో అవగాహనతో లోపల ఏది వేసినా, ఇది 70 లక్షల కోట్ల ప్రజలతో కూడినటువంటి ఒక శరీరం ఇది. నువ్వు రాజువి, ఈ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత నీది ఉంది. ఒక్కొక్క కణం ఒక్కొక్క జీవి, తెలుసో తెలియదు. అవునా? ఆ ఏకకణ జీవి అంటాం. ఆ ఏకకణ జీవులన్నీ కలిసి 70 లక్షల కోట్ల కణాలుగా ఏర్పడింది. ఒక ఆర్గానిజం అంటాం, ఒక శరీరంగా ఏర్పడింది. సో ప్రతి కణానికి ఒక జీవం ఉంది, ఒక న్యూక్లియస్ ఉంది, ఒక డిఎన్ఏ ఉంది, ఒక లైఫ్ ఉంది. ఈచ్ సెల్ హ్యాజ్ ఎ లైఫ్ ఇన్ ఇట్ సెల్ఫ్. నీ లైఫ్ అంటే ఏంటి? ఈ అన్ని కణాల యొక్క జీవం నీ యొక్క జీవం. అందులో ఈ 70 లక్షల కోట్ల ఈ ప్రజల్లో ఏ ఒక్కడు ఆనందంగా లేకుండా రాజు ఎలా ఆనందంగా ఉంటాడండి? వాడు దుర్మార్గుడు అయితే తప్పితే, వాడే హిట్లరో లేకపోతే సద్దాం హుస్సేన్ అయితే తప్పితే. సో ఈ ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే అప్పుడు రాజు ఆనందంగా ఉంటాడు. అప్పుడు ఆ దేశం అనేది వృద్ధి. ఈ దేశం అనేది దేశబంధ చిత్తస్య ధారణ. ఈ దేశం అనేది అప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఆ లోపల వేసేప్పుడు నేను ఇది ప్రజలకు పనికొస్తుందా లేదా, నా శరీరంలో ఉండేటువంటి కణాలకు పనికొస్తుందా లేదా. నేను ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నా, వాట్ కైండ్ ఆఫ్ యాసిడ్ ఇట్ విల్ కన్జ్యూమ్, హౌ మెనీ లీటర్స్, ఎన్ని ఒక 1 month 2 months 3 months ఎంజాయ్. ఒక్క ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక్క ప్యాకెట్ తినగానే మటాష్. మరి ఒక్కరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ తినాం కదా. ఎందుకు? దాన్ని డైజెషన్ చేసుకోవడానికి 3 months రిజర్వాయర్ కెపాసిటీ. అవునా? సో ఆ ప్రొడ్యూస్ చేసి ఓవర్ టైం పని చేసి 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 అలసిపోయి సొలిసిపోయి కూర్చుని మళ్ళీ అది చేయకముందుగా మళ్ళీ వేస్తే. అందుకే సూపర్ సైజ్ లాంటివి కొన్ని వచ్చాయి. ఇది మన కొత్త సోమరసం, చాక్లెట్ సోమరసం. సో ఇప్పుడు ఎందుకు అది ఇస్తున్నాను సోమరసంలో ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయి. ఆ డైజెషన్, ఎస్పెషల్లీ ఇంట్రాసెల్యులార్ డైజెషన్, నీ కణజాలం లోపల ఈ డైజెషన్ చేయడానికి దీనికి కావాల్సిన ఎంజైమ్. ప్రోటీయేజ్ అని అంటే ఏంటి? ఇందులో ఎన్ని ఎంజైమ్స్ ఉన్నాయో ఎవరికి తెలియదు. ఒక కాంప్లెక్స్. ఆటోఫేజీ అంటే ఎన్ని ఎంజైమ్స్ ఉన్నాయని తెలియదు.
ఇన్వాల్వ్డ్, సో మెనీ ఎంజైమ్స్ ఇన్వాల్వ్డ్. బట్ ప్రైమరీ ఎంజైమ్స్ ఏంటి? చాలా ఉన్నాయి. ఆ డెబ్రిస్ని డిజాల్వ్ చేయాలి అని అంటే, ఫైబ్రోలిటిక్ మ్యాటర్ని డిజాల్వ్ చేయాలి అంటే సో మెనీ ఎంజైమ్స్ ఆర్ దేర్. కనీసం ఒక 120 ఎంజైమ్స్, 130 ఎంజైమ్స్ నవ్ వీ నీడ్. ఆ ఎంజైమ్స్లో ముఖ్యంగా ఈ ఎంజైమ్స్ కూడా సరిపోవు. మీ సోమరసంలో కనీసం ఎన్ని రకాలు ఉన్నాయి? కార్బోహైడ్రేట్ డైజెస్టివ్ ఎంజైమ్ కాంప్లెక్స్ వేరు, ఫ్యాట్ డైజెస్టివ్ కాంప్లెక్స్ వేరు, మీ యొక్క సోమరసంలో ఉండేటువంటి ప్రోటీన్ డైజెస్టివ్ ఎంజైమ్ కాంప్లెక్స్ సెపరేట్. సో ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ కనుక మనం ఇచ్చినట్లయితే, ఒకటి ప్యాంక్రియాస్ సరిగా పనిచేస్తాయి, రెండోది ఏంటి, కణజాలం లోపల బర్డెన్ ఆల్రెడీ పేరుకుపోయినటువంటి డెబ్రిస్ పోవాలంటే ఏం చేయాలి? అడిషనల్ ఎంజైమ్స్ అవసరం. నువ్వు తినకుండా మానేయలేం కదా. ఎన్ని రోజులు ఉంటామయ్యా ఉపవాసం? ఇప్పుడు ఓకే, ఈ రోజు నుంచి నేను నా కణజాలంలో లోడ్ ఎక్కువైపోయింది, ఈ రోజు నుంచి నేను ఉపవాసం ఉంటాను. ఉపవాసం చాలా మంచిది. ఎందుకంటే అప్పుడు అది ఏం చేస్తుంది, ఆ కణజాలం అనేది ఆ యొక్క డెబ్రిస్ని క్లీన్ చేసుకోవడానికి దాని టైం దొరికింది, క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఉపవాసం అనేది అందుకే కణజాలం నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో ఆ రోజు క్లీనింగ్ జరుగుతుంది. కణజాలం ఏం చేసుకుంటే తనని తాను శుద్ధి చేసుకుంటుంటుంది లోపల. ఈ వ్యాక్యూల్ ఏం చేస్తుంది, నువ్వు ఆహారం వేయలేదు, ఆ లోపల ఉన్న డెబ్రిస్ని అది ఏం చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. అబ్బా నాకు టైం దొరికిందని అది కన్జ్యూమ్ చేస్తుంది. ఆ వ్యాక్యూల్ పని చేయాలి అని అంటే దానికి ఎంత క్వాంటిటీ వేయాలో అంత వేయాలి, అందుకంటే ఎక్కువ వేసామంటే ఆ తర్వాత వేయకూడదు. అందుకే ఉపవాసం అనేది దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. 2016 నోబెల్ ప్రైజ్ దానికే వెళ్ళింది. ఇప్పుడు 5+2 అని 3+2 అని అదంతా అది వేరే విషయం. పోనీ నువ్వు ఆ ఉపవాసం ఉన్నంత మాత్రం డైజెషన్ అవుతుందా? కాదు. ఎందుకంటే నీ ఆల్రెడీ ది కెపాసిటీ టు ప్రొడ్యూస్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాన్ కంప్లీట్లీ, వెన్ టు హేవైర్. సో ఏం చేయాలి? ఆ డైజెస్టివ్ ఎంజైమ్సే ఇవ్వాలి. మనం చెప్పాను కదా, 20 సంవత్సరాల వయసు వచ్చేసరికే వాడి యొక్క డైజెస్టివ్ ఎంజైమ్ కెపాసిటీ పోయింది, మొత్తం బిగడిగా. వాడి గ్రోత్ హార్మోన్ జనరేట్ కావట్లేదు. సో 120 సంవత్సరాలది వాడు 20 సంవత్సరాలు తిని ఫినిష్ చేసుకున్నాడు. 120 years వాట్ ఈజ్ సపోజ్ టు ఈట్ ఈ హెజ్ కన్జ్యూమ్డ్ ఇట్ విత్ ఇన్ 20 years. ఆఫ్టర్ దట్ ఏమైంది? అంతా అక్యుములేషన్, శరీరం అంతా ఇట్లా ఉబ్బిపోయింది, ఇది అయిపోయింది, అక్కడ అక్యుములేట్ అవుతుంది, ఇక్కడ అక్యుములేట్ అవుతుంది, ఏది ఆ ఆర్టరీస్లో అది అక్యుములేట్ అవుతుంది, అక్కడ షుగర్ అక్యుములేట్ అవుతుంది బ్లడ్లో, ఇక్కడ అది అక్యుములేట్ అవుతుంది, ఇక్కడ అక్యుములేట్ అవుతుంది. ఎందుకు అక్యుములేట్ అవుతుంది? ఎందుకంటే దాన్ని క్లీన్ చేయట్లేదు కనుక. ఎందుకు క్లీన్ చేయట్లేదు? వేసేది ఎక్కువ ఉంది, అది ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయింది, 20 సంవత్సరాలకే ఉన్నాయంతే అయిపోయింది. ఇప్పుడు ఏం లేవు, ఏదో అది పని చేస్తా ఉన్నాయి, ఏదో 20 సంవత్సరాలుగా ఈ ముసలి కణాలుగా అయిపోయినాయి. ఇంకా మళ్ళీ వాటిని ఎవ్రీ రోజు ప్రతిరోజు మళ్ళీ బాధటమైనా పండగ పేరుతోటి, మళ్ళీ పబ్బం పేరుతోటి, బర్త్డే పేరుతోటి, ఫాదర్స్ డే పేరుతోటి, మదర్స్ డే పేరుతోటి, ఈ డేలు ఏందో కానీ ఆ కణాలకు వచ్చిన చావు. అవునా? సో అందుకనే ఏంటంటే సో మనం ఫుడ్ కణజాలం లోపల చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ ఏంటి అంటే, శరీరం అంతా నీ మెటబాలిజం సరిగ్గా ఉండాలంటే సింపుల్ డిస్కవరీ ఈజ్ దట్ డైజెస్టివ్ ఎంజైమ్స్ పుష్కలంగా ఉన్నాయా లేవా? లేవు. ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్, ఇట్ ఈజ్ ఆల్రెడీ నోన్. చెప్పాను కదా, అందుకనే తక్కువ వేయడం నేర్చుకోవాలి, ఉపవాసం చేయడం నేర్చుకోవాలి. అందుకే చెప్పాను ప్రతిరోజు ఉదయం ఓన్లీ ఫ్రూట్ తినాలి. సో దట్స్ ఆల్. ఇంకా వేరే ఏది, ఓన్లీ సోమరసం తాగి రావాలా, ఆ తర్వాత మనం యోగా చేయాలి, ఆ తర్వాత వెళ్ళాలి, ఫ్రూట్ తినాలా హ్యాపీగా. కావాలంటే ఇంకో డోసు సోమరసం తాగండి, వెళ్ళండి. ఎందుకంటే ఈ యొక్క డెబ్రిస్ టు కన్వర్ట్ ఇంటూ పెప్టైడ్ కావాల్సిన న్యూట్రిషన్ అంతా సోమరసంలో ఉంది. ఏ డెబ్రిస్ ఒక పనికిరానటువంటి చచ్చిపోయినటువంటి కణం యొక్క డెబ్రిస్ కళేబరం నుండి మళ్ళీ ఒక కొత్త కళేబరాన్ని, ఒక కొత్త మనిషిని తయారు చేయడానికి, ఒక కొత్త కణాన్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో, ఏ న్యూట్రియంట్ లేకపోయినా తయారు కాదు, అన్ని న్యూట్రియంట్స్ ఉండాలి.
ఏదైనా న్యూట్రియంట్ లేదంటే అది లేకుండా అది ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ ఆ డెఫిషియన్సీ ఆ కణానికి ఉంటుంది. ఆ పెప్టైడ్ అనేది ఫాల్టీ పెప్టైడ్గా మారిపోతుంది. ఫాల్టీ పెప్టైడ్ అంటే ఏంటి? ఫాల్ట్ డిఎన్ఏగా మారుతుంది, మెథైలేషన్ లేదని. ఆల్ ద టైమ్ దిస్ హ్యాపెన్స్ ఇన్సైడ్ యువర్ సెల్. ఇఫ్ యూ అండర్స్టాండ్ మనకి కణం ఏంటి, కణం లోపల వ్యవస్థ ఏంటి అర్థమైతే అన్నీ సర్దుకుంటాయి. అది అర్థం కానంత వరకు ఏది మందులతో మన ఏదో పరిష్కారం జరుగుతుందంటే ఇంపాసిబుల్. ఎందుకని ఎనర్జీ లెవెల్స్ వాట్ యూ ఎక్స్పీరియన్స్, ఇఫ్ యువర్ సిస్టమ్ ఈజ్ క్లీన్ లైక్ మై సిస్టమ్, ఇఫ్ ఇట్ ఈజ్ క్లీన్ లైక్ దిస్, నువ్వు ఎంతవరకు చేయగలుగుతున్నావు? ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా ప్రతిరోజు పని చేస్తుంది. అవునా? ఆ తర్వాత హౌ మెనీ థింగ్స్ ఐఎమ్ హ్యాండ్లింగ్, సో మెనీ థింగ్స్. అవునా? మీ యొక్క ఫార్ములేషన్స్ ప్రతిరోజు, ప్రతి సోమరసం కొత్త సోమరసమే. అవునా? ప్రతి జీనరసం కొత్త జీనరసమే. ప్రతి సజీవరసం అంటే ఇంట్రాసెల్యులార్ డీటాక్సిఫికేషన్, జీనరసం అంటే ఎక్స్ట్రాసెల్యులార్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఈ 2 డైజెస్టివ్ సిస్టమ్స్. సో జీనరసం వేరు, సజీవరసం. ఎందుకంటే 2 కెనాట్ బి కంబైన్డ్. ఎందుకంటే సజీవరసం ఇది వెరీ వెరీ పవర్ఫుల్. ఎందుకని అది సిల్క్ వామ్ల మీద ఉండేటువంటి ఏది ఒక పట్టుపురుగు కనుక తన పైన ఉండేటువంటి దట్టమైనటువంటి కవచాన్ని ఏ విధంగా డైజెషన్ చేస్తుందో, సో సజీవరసంలో ఏంటంటే ఎనీ డెబ్రిస్ ఇట్ రెగ్యులేట్స్ ద ఫైబ్రిన్. సజీవరసం ఓన్లీ రెగ్యులేట్స్ ఫైబ్రిన్, నాట్ జీనరసం. ఫైబ్రిన్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే నీ బ్లడ్లో ఫైబ్రిన్ పెరిగినా మంచిది కాదు, తగినా మంచిది కాదు. ఆ ఫైబ్రిన్ మెయింటైన్ చేసేటువంటి పర్సంటేజ్ మెయింటైన్ చేసేటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ వ్యవస్థ దెబ్బతింటం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఆ వ్యవస్థ దెబ్బతింటం వల్ల రోగాలు వస్తాయి. ఆ వ్యవస్థ దెబ్బతింటం వల్ల వెరికోజ్ వెయిన్స్ వస్తాయి. ఆ వ్యవస్థ దెబ్బతింటం వల్ల ఎయిడ్స్ వస్తుంది. దేనికి? ఫైబ్రిన్. ఫైబ్రిన్ ఏంటి? దాన్ని మెయింటైన్ చేయాలంటే దాన్ని ఫైబ్రిన్ ఏం రెగ్యులేట్ చేస్తుంది? యువర్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఏ డైజెస్టివ్ ఎంజైమ్స్ సార్? ఫైబ్రిన్ని డిజాల్వ్ చేసే ఎంజైమ్స్ ఏంటి? ప్రోటియోలిటిక్ ఎంజైమ్స్ కావాలి, నాట్ ప్రోటీయేజ్, ప్రోటియోలిటిక్ ఎంజైమ్స్. బ్రోమిలైన్లు, పపైన్లు, ఆ తర్వాత సరే ఆ పెప్టిడియోడేజ్లు, రూటైన్లు, ఇలాంటి ఎంజైమ్స్ ఉంటే కానీ ఆ ఫైబ్రిన్ అనేది అన్వాంటెడ్ డెబ్రిస్ వస్తుంది. ఇక్కడ నుంచి లోపల ఎక్కువైపోయి ఇక్కడ నుంచి ఏది బ్లాక్ హెడ్స్ అంటావు, వైట్ హెడ్స్ అంటావు, వాట్స్ అంటావు, పులిపురులు అంటావు, అదంటావు. అంటే దాని అర్థం ఏంది? అంత ఎక్కువైపోయింది లోపల చెత్త. అది లోపల దాచుకోలేక బయటికి పంపిస్తుంది. అన్వాంటెడ్ గ్రోత్. ఎందుకు వస్తున్నాయి అన్వాంటెడ్ గ్రోత్స్? ఇక్కడ ప్రతిరోజు ఎందుకు వస్తుందయ్యా? ల్యాక్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఫైబ్రిన్, ఇంబ్యాలెన్స్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్. సింపుల్. ఇట్ ఇండికేటింగ్ ఇక్కడ రెడ్ స్పాట్ వచ్చే, ఇక్కడ బ్లాక్ స్పాట్ వచ్చే, ఇక్కడ ఇది వచ్చేసారి, ఇక్కడ మరక వచ్చేసారి, ఇక్కడ అది వచ్చేసారి, ఇక్కడ ఈ వైట్ వచ్చేసారి, ప్రతిరోజు గీక్కోవాలా? అరే లోపల జనరేట్ చేసుకోకుండా చూడవయ్యా. ప్రతిరోజు బ్లాక్ హెడ్ పట్టుకొని దాన్ని పట్టుకొని కూర్చొని పీకేసే బదులు బ్లాక్ హెడ్ రిమూవింగ్ ఎక్విప్మెంట్ ఎందుకయ్యా నీకు? అసలు బ్లాక్ హెడ్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతున్నాయి ఫస్ట్? అరే అది ప్రొడ్యూస్ కాకుండా చూసుకోవాలి కదా. అది ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇక కూర్చొని అద్దం ముందు ఇదే పని. మనిషికి యోగా చేయడానికి టైం లేదు. అద్దం ముందు కూర్చొని ఇక దాన్ని ఒకటొక్కదాన్ని పీకి చేసి ఇదే పని ఉదయం నుండి సాయంత్రం వరకు. బ్లాక్ హెడ్లు, వైట్ హెడ్లు, ఆ తర్వాత ఈ వాట్స్, దీని గురించి ఆలోచన, ఆత్మ గురించి ఆలోచన ఎప్పుడో పోయింది. అని ఇక్కడ పులిపురి వచ్చి అక్కడ ఏమండి ఈ పులిపురి ఏంటండి, ఏమే ఇట్లా వచ్చిందేందే? అరే పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా ఎవడే నేను చూసేది ఎవరికా? సో సజీవరస is responsible for this kind of the debris. అలాంటి డెబ్రిస్ని డైజెషన్ చేయాలంటే ఆర్డినరీ ఎంజైమ్ లిపేజులు ఇవి పనికిరావు. ఏదైనా మన పొట్టలో ఉండేటువంటి ఫ్యాట్ కరగాలంటే 80 USP లిపేజ్ ఇవ్వాలి. ఇస్తే సెల్ మెంబ్రెయిన్లో ఎలక్ట్రాన్స్ స్టోర్ కావాలంటే ఫాస్ఫోలిపేజ్ సెపరేట్గా ఇవ్వాలి మళ్ళీ.
సో ఇవి కనుక సెపరేట్గా ఇస్తే నెక్స్ట్ వచ్చే సోమరసాలు ఇంకా ఐ ఐడెంటిఫైడ్ సమ్ ఆఫ్ ది ఎంజైమ్స్. సో నెక్స్ట్ సోమరసాలు వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి అందులో.